కొంతమంది ఫోటోగ్రఫీకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఫోటోగ్రఫీ మీద, ఫోటోగ్రాఫర్స్ మీద, ఏఐ మీద వీడియోలు తీస్తూ ఫోటోగ్రాఫర్స్ అందరినీ భయపెట్టిస్తున్నారు. తప్పు కదా? ఏఐ ఫోటోగ్రాఫర్స్ ని రీప్లేస్ చేస్తుంది, ఇంకా ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు అని కూడా భయపెట్టిస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, తమ్ముడు, భయం చావు కంటే చాలా డేంజర్. చావు ఒకటేసారి వస్తుంది, కానీ మీరు భయపడ్డారనుకో రోజు చస్తూ బతకాల్సి ఉంటుంది. నేను 24 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఫస్ట్ నెగటివ్ నుంచి డిజిటల్ గా మారినప్పుడు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ భయంతో ఈ ఫీల్డ్ ని వదిలేశారు. తర్వాత సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ భయంతో ఈ ఫీల్డ్ ని వదిలేశారు. ఇప్పుడు ఏఐ వచ్చి ఫోటోగ్రాఫర్స్ ని రీప్లేస్ చేస్తుందని చెప్పేసి మళ్ళీ భయంతో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ పోవాలనుకుంటున్నారు. వాళ్ళని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా భయపెడుతున్నారు. మీకు విషయం తెలుసా? నెక్స్ట్ 2-3 years లో ఇండియాలో 30 crores పీపుల్ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. 30 కోట్ల మంది. దాంట్లో 10 కోట్ల మంది కూడా సరిపడా ఫోటోగ్రాఫర్స్ లేరు. ప్రాబ్లం మార్కెట్ లేకపోవడం కాదు, ప్రాబ్లం మన ఫోటోగ్రఫీ, మన ఫోటోగ్రాఫర్స్ మనమే మనల్ని తగ్గించుకోవాలి. సో ఫోటోగ్రాఫర్స్ ఏఐ గురించి భయపడడం మానేసి మీలో ఉన్న కాంపిటీషన్ స్పిరిట్ ని పెంచుకోండి, క్రియేటివిటీని పెంచుకోండి. పక్కో 1,00,000 తీసుకుంటే మీరు 1,10,000 తీసుకోండి, అంతే తప్ప మీరు 50,000 తీసుకొని ఫోటోగ్రఫీ ఫీల్డ్ ని దయచేసి నాశనం చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మీకోసమే. మీ లైక్ల కోసం, మీ షేర్ల కోసం తెలిసి తెలియని నాలెడ్జ్తో ఫోటోగ్రాఫర్స్ కొట్టకండి. నోటికొచ్చింది మీరు మాట్లాడకండి.